నమస్కారం, వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కౌంటింగ్ కు పోలీసు శాఖ సర్వసన్నద్ధం. ఎన్నికల కౌంటింగ్ కు 2540 మంది పోలీసులు 3 అదనపు బలగాలతో భారీ బందోబస్తు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలెవరూ గుమికూడకూడదు. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు హెచ్చరించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డీఐజీ ఇంటెలిజెన్స్ గా పనిచేసిన ఐవి వెంకటేశ్వరరావు మంచి అధికారి. రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి విధుల్లోకి రానియకుండా చేశారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదు పేర్కొన్న సిబిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మే 31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని టొబాకో వాడటం వల్ల కలిగే అనర్థాలను అవగాహన కల్పిస్తూ 4K ర్యాలీ నిర్వహించిన ఆస్టర్ నారాయణ 3 హాస్పిటల్ యాజమాన్యం. వార్తల్లోని వివరాలు. ఎన్నికల కౌంటింగ్ కు పోలీసు శాఖ సర్వసన్నద్ధంగా ఉందని, ఎన్నికల కౌంటింగ్ కు 2540 మంది పోలీసులు 3 అదనపు బలగాలతో భారీ బందోబస్తు చేపట్టనున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలెవరూ గుమ్ముకూడకూడదని అన్నారు. ఎన్నికల తదనంతరం అల్లర్ల నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపు చేస్తామని, ఎన్నికల సిబ్బందికి యూనివర్సిటీలో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సీతమ్మ రోడ్డు దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశామని, సిబ్బందికి ఏజెంట్లకు పార్కింగ్ నుండి కౌంటింగ్ కేంద్రానికి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వాహనాల్లో వచ్చే అభ్యర్థులు ఇతరులను తీసుకురాకూడదని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ రోజు సంబరాలకు అనుమతి లేదని, మద్యం సేవించి కౌంటింగ్కు వస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు 589 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. 57 మందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశామని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. బయట ఆరోపణలు చాలా వస్తాయి, కానీ దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. మీరు చూసినట్లయితే 22, 23 నంబర్, ఈ పార్టీకి సంబంధించి 22, ఆ పార్టీకి సంబంధించి 23. అండ్ ఈ చేసిన ప్రాసెస్లో కూడా ఎవరో ఆ కన్సర్న్ ఎస్డిపిఓస్ వాళ్ళకి చేసింది కాదు. మొత్తం దానికి ఒక కమిటీ ఫామ్ చేసి, కమిటీలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్, అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ఓ, అడిషనల్ ఎస్పీ సిసిఎస్, ఇన్స్పెక్టర్ ఎస్బి, ఇన్స్పెక్టర్ డిసిఆర్బి 5 మంది కూర్చొని దాన్ని స్క్రూటినీ చేసి అన్ని యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఏదో మీరు ఓపెన్ చేయండి అంటే కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎవరు పట్టి వాళ్ళు చేసింది కానే కాదు. సో అంత డీటెయిల్డ్గా అంత ప్రాపర్గా చేయడం జరిగింది ఎక్సర్సైజ్. సో కాబట్టి మీరు అనే దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. అట్లాగే స్ట్రాంగ్ రూమ్ దానికి సంబంధించి కౌంటింగ్ హాల్ దగ్గర గురించి వెనక అట్లా ఉంది, వెళ్ళేదానికి అవకాశం ఉందన్నారు. అది కూడా దాంట్లో కూడా ఎటువంటి ఇది లేదు. మీరు చూసినట్లయితే గోడ యువతల వైపు 6 అడుగులు 7 అడుగులు కనపడుతుంది, కానీ అవతల వైపు 10 అడుగులు 11 అడుగులు లోతుంది గ్రౌండ్ లోపలికి. అండ్ మోరోవర్ దిగగానే వెనక పూర్తిగా మెష్ చేయడం జరిగింది, అంటే బ్యారికేడింగ్ దాన్ని మెష్ చేయడం జరిగింది. దానిపైన కన్సర్టినా కాయిల్ పెట్టడం జరిగింది. లోపల 2 ఆర్మ్డ్ గార్డ్స్ పెట్టడం జరిగింది, ప్లస్ ఒక మొబైల్ ప్యాట్రోలింగ్ టీం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఇది చూసి టక్కని దిగి వెళ్ళిపోయేది కాదు. ఇదంతా ఆయన చెప్పినప్పటికీ మంచి ఇదే. మేము కూడా నిన్న బయట కూడా ఈరోజు మార్నింగ్ నుంచి బందోబస్తు ఏర్పాటు చేసాం. దానికి కూడా బ్యారికేడింగ్ చేసి బందోబస్తు, అట్లా పైన ఇంకొక లేయర్ ఆఫ్ కన్సర్టినా కాయిల్ కూడా వేస్తాం. యాక్చువల్గా ఉన్నది ఫుల్ ప్రూఫ్ సఫిషియెంట్గా ఉంది. ఎవరు అంత ఈజీగా చేసే, నిన్న మా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ కూడా ఎక్కడానికి కూడా ఇబ్బంది పడ్డాడు అది. అండ్ మోరోవర్ ఎవడైనా లోపలికి దూరితే లోపల ఆర్మ్డ్ గార్డ్ ఉంది, ఇంకా ఆ తర్వాత వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. ఇట్లాంటి తప్పులు చేస్తే లోపల ఆర్మ్డ్ గార్డ్ ఉంటే ఏమవుతుందో వాళ్ళే తెలుసుకోవాలి. డీఐజీ ఇంటెలిజెన్స్ గా పనిచేసిన ఐవి వెంకటేశ్వరరావు మంచి అధికారిని. రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి విధుల్లోకి రానికుండా చేశారని, 10 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్న కక్షను ఈ 5 సంవత్సరాలు వెంకటేశ్వరరావు పైన జగన్ తీర్చుకున్నాడని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్న కక్షను ఈ 5 సంవత్సరాలు వెంకటేశ్వరరావు పైన తీర్చుకున్నాడని అన్నారు. చీఫ్ సెక్రటరీకి ఈరోజు డ్యూటీ ఇమ్మని కోరారని, పోస్టింగ్ ఇస్తున్నామని రిప్లై ఇచ్చారని అన్నారు. చివరి నిమిషంలో అయినా రియలైజ్ అయ్యి ఏపీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వటం అనేది చాలా మంచిదని, సంతోషమని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడని, రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదన్నారు.
జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ ఆలోచనతో ఉంటే రాష్ట్రం అభివృద్ధి అయ్యేదని, ఆయన మరోసారి సీఎం అయ్యేవాడని అన్నారు. కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని రివర్స్ చేస్తే రేవంత్ రెడ్డి ఆయన నెత్తిన ఆయన చెత్త వేసుకున్నట్లు అవుతుందన్నారు. తెలంగాణ గేయాన్ని కొత్తగా రూపొందించడానికి అభినందిస్తున్నామని, చిహ్నం జోలికి రాకపోవటం మంచిదన్నారు. చిహ్నం జోలికి పోకపోవటం మంచిదన్నారు. అభివృద్ధిపైన దృష్టి పెట్టండని, తెలంగాణ గేయానికి సంగీత దర్శక కీరవాణిని పెట్టడాన్ని టీఆర్ఎస్ ప్రాంతీయవాదం ముందుకు తేవటం సబబు కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 మంది సమైక్యవాదుల్ని మంత్రులుగా పెట్టుకున్నారని, సంగీతంలో కూడా ప్రాంతీయవాదం తగదన్నారు. కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం చేయటం కన్యాకుమారిని కలుషితం చేయటమేనని అన్నారు. కులాలను, మతాలను, ప్రాంతాలను రెచ్చగొట్టి అనేక పాపాలు చేసిన మోదీ పాపాల్ని కడుక్కోవటానికి వెళ్ళినట్లుగా ఉందన్నారు. ఇంత దిగజారిన ప్రధానమంత్రిని గతంలో చూడలేదన్నారు. భవిష్యత్తులో వస్తారని అనుకోవటం లేదన్నారు. రాజకీయేతర పద్ధతులతో ప్రజలను మోసం చేయటమే ధ్యానం చేయటమని, మోదీ బంగ్లాదేశ్, పాకిస్తాన్లో పోటీ చేసి గెలవాల్సిందే, ఇండియాలో మాత్రం కుదరదన్నారు. కేంద్రంలో మోదీ రాకపోతే తప్పకుండా చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. వైసీపీ ఓడిపోతుందని తెలుసని, అందుకే అధికారులని, క్యాడర్ని నమ్మించడానికి విశాఖలో హడావిడి అని చెప్తున్నారని అన్నారు. ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్ గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు. ఆయన చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. సార్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ అంతా ఉండి ఆయన సర్వీస్లో మాత్రం గ్రే హ్యాండ్ ట్రైనింగ్ మనకు అన్ని చేసేవాళ్ళు. చాలా గట్టి ఆఫీసర్. ఈ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానికుండా పనిష్మెంట్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు కోర్టులు చెప్పినా, క్యాట్ చెప్పినా వినకుండా అతన్ని బయట పెట్టారు. అంటే ఒక విధంగా హ్యూమిలేట్ చేశారు. ఈయనట్టయితే 10 ఏళ్లుగా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కచ్చని ఏబి వెంకటేశ్వర తెలుసుకున్నాడు. ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి గారికి. ఈరోజు అయినా సరే మీరు పునఃపరిశీలించి ఏబి వెంకటేశ్వర యొక్క శిక్షను తగ్గించి డ్యూటీ ఇవ్వండి. ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోతుంది. ఇంకా రేపు నుంచి రిటైర్డ్ అయిపోతాడు ఆయన. ఇవ్వమని చెప్పాను. దిస్ ఇస్ ద హై టైమ్ ఫర్ యూ టు టేక్ ఎ డెసిషన్ అని చెప్పేసి అని నేను ట్విట్టర్లో పెట్టి ఆయన పంపించాను. తర్వాత ఇప్పుడు నాకు రిప్లై ఇచ్చారు, మేము పోస్టింగ్ ఇస్తున్నామని చెప్పేసి. సంతోషం. చివరి నిమిషంలో అయినా ఈ జగన్ గవర్నమెంటు ఆయన చేసిన రాక్షస వికృత్యాలను మరిచి ఈ ఒక్కరోజైనా రియలైజ్ అయ్యి ఏబి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది. సంతోషం, హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాను. మే 31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని జరుపుకుంటారని, టొబాకో వాడటం వల్ల కలిగే అనార్థాలను అవగాహన కల్పిస్తూ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో 4K ర్యాలీ నిర్వహించారు. తిరుపతి గోదాదేవి మార్గంలో పొగాకు వాడటం వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4K ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి విచ్చేసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ శ్రీహరి మాట్లాడుతూ, యువత పెడదారిన పడుతున్నారని, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలంటూ, ముఖ్యంగా పొగాకు వాడటం చట్టరీత్యా నేరమని, పొగాకు వాడటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్యాన్సర్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, హార్ట్ స్ట్రోక్, సంతానోత్పత్తి తగ్గడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, డయాబెటీస్ వంటి ప్రమాదకరమైన జబ్బులు సంభవిస్తాయని యువత అవగాహన కల్పించుకుని ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. తిరుపతి జిల్లా మొత్తం రాష్ట్రంలో, దేశంలో అందరూ కూడా ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల బయటపడాలని, పొగాకు వల్ల ఉత్పత్తులు వచ్చే అర్థాలు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆస్టర్ నారాయణాద్రి గ్రూప్ ద్వారా ర్యాలీ చేయడం జరుగుతుంది. తద్వారా అందరికీ కూడా తెలియజేయాలంటే ఈ పొగాకు ఉత్పత్తుల ద్వారా వచ్చినటువంటి క్యాన్సర్ కావచ్చు, ఇతర ప్రమాదాలు కావచ్చు, ఇవన్నీ నివారించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. డాక్టర్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో 4K వాక్ నిర్వహిస్తున్నాం. మనకందరికీ తెలుసు, టొబాకో మరి దాని పదార్థాల వల్ల ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కార్డియాక్ స్ట్రోక్ కానీ, క్యాన్సర్ కానీ, అలాగా విస్తృతంగా మనకి సమాజంలో టొబాకో వల్ల అనర్థాలు కలుగుతుంది. మనకి గొప్ప హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. టొబాకో వాడకాన్ని నియంత్రిస్తే మనం చాలా వరకు ఇటువంటి ప్రాణాంతకమైన రోగాల నుంచి మనం సొసైటీని రక్షించే వీలుంటుంది. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఈ 4K వాక్ ని కండక్ట్ చేస్తా ఉంది. మీకు అందరికీ తెలుసు,
ఇప్పుడు ఆస్టర్ నారాయణ హాస్పిటల్ సోషల్ యాక్టివిటీలో ముందుంటుంది. సో ఈ సందర్భంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంతో, మన డిఎంఎడ్హెచ్ఆర్ గారి ఆధ్వర్యంలో ఆస్టర్ నారాయణ హాస్పిటల్ 4K వాక్ ని కండక్ట్ చేస్తుంది. మనందరూ తెలుసు టొబాకో వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో, అయితే టొబాకో వల్ల పెద్దోళ్ళకి కాకుండా పిల్లలను కూడా అఫెక్ట్ అవుతా ఉంది. మెయిన్ గా ఈ సంవత్సరం ఒక థీమ్ వచ్చేసి ఆ పిల్లలకి ఆ టొబాకో వల్ల దుష్ప్రభావం నుంచి రక్షించాలని, వాళ్ళకి దూరంగా ఉంచాలని, వాళ్ళకందరికీ ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటిది మనకి ఈ రోజు వాక్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వాక్ ని మీ ద్వారా ప్రజలందరికీ చేరవేసి అందరికీ అవేర్నెస్ ని పంచి, సో మనకి ఈ పొగాకు ఉత్పత్తుల నుంచి మనందరం దూరంగా ఉండాలని నేను ఆశిస్తూ తెలుసుకున్నాను. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలకపల్లి వరప్రసాదరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్లు పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈ నెల 14వ తేదీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లలో గాయపడిన చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తిరుపతి రూరల్ రఘునాథ్ రిసార్ట్లోని అతని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్లు పులివర్తి నానిని కలిసి పరామర్శించారు. అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. చంద్రగిరిలో పులివర్తి నాని చరిత్ర సృష్టించబోతున్నారని పేర్కొన్నారు. దొంగ ఓట్లు ఏరివేత నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నాని అలుపెరగని పోరాటం చేశారని కితాబిచ్చారు. నాని గెలుపు ఖాయమని, మెజారిటీ లెక్కలు తేలాల్సి ఉందని అన్నారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో తిరుపతి ప్రజల ఇలవేల్పు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహాత్యం ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో శుక్రవారం ఉదయం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రత్యేక సంచిక సంపాదకులు కెఎన్ రాజా ఆధ్వర్యంలో ప్రచురించిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహత్యం ప్రత్యేక సంచికను తిరుపతికి చెందిన యువ శతావధాని ఉపలదడియం భరత్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భరత్ శర్మ మాట్లాడుతూ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి మహత్యంను దశ దిశలా వ్యాపింపజేస్తూ ప్రత్యేక సంచిక తీసుకురావడం అభినందించదగ్గ విషయం అన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను కాపాడుతూ ప్రోత్సహించడంలో రాయలసీమ రంగస్థలి విశేష కృషి చేస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మను కళాకారులు కస్ప పద్మనాభంలను పూలమాలలు వేసి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, కొత్తపల్లి మునిరత్నం, శంకరయ్య, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, ఆమూరి సుబ్రహ్మణ్యం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు ఆ శ్రీనివాసుని చెల్లెలుగా ఎన్నో రకాల మహాత్మ్యాలను భక్తులను అనుగ్రహించడానికి చూపిస్తూ కరుణిస్తున్నటువంటి భూజన కల్పవల్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి. ఆ గంగమ్మ తల్లి ఎవరినైతే కరుణిస్తుందో వారు జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలకు లోను కాకుండా అష్టైశ్వర్యాలతోనూ విరాజిల్లుతారు. అటువంటి గంగమ్మ తల్లిని ఈవేళ స్మరించుకుంటూ మనుషులను అందరినీ కలిపేటటువంటి ఒక సాధనంగా మన భక్తిని, సంస్కృతిని, సంప్రదాయాన్ని, భాషను, కళను ప్రచారం చేస్తూ రాయలసీమ రంగస్థలి ఈవేళ ఒక ప్రత్యేకమైనటువంటి సంచికను అమ్మవారి మాహాత్మ్యం మీద తీసుకురావడం అనేటటువంటిది తిరుపతి జనుల యొక్క అదృష్టము, అలాగే మహాభాగ్యము. శ్రీ గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలి ఇటువంటి కళా సంబంధితమైనటువంటి కార్యక్రమాలను ఇతోధికంగా చేయడం ద్వారా మన సమాజంలో ఒక శాంతి, ఒక ఆధ్యాత్మిక భావన, సమైక్య భావనలు వర్ధిల్లుతాయని తెలియజేస్తూ స్వస్థత ఈ సమాజమున చిత్తస్థిరతన్ పునర్చుచు సతంబును రాయలసీమ భూరి రంగస్థలి క్రాలుగావుత జగద్ధిత లక్ష్యముతో మెలంగుచున్ అని వారికి మంగళాశాసనాలను ఆ భగవంతుడు నిత్యము ఇవ్వాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ, తిరుపతి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు మోడల్ కాలనీలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం సిఐ రమణ,
ఎస్ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గంటలో చోరీ కేసును కుప్పం పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి నిందితుడి నుండి 3,84,000 విలువ చేసే బంగారు చైన్, గాజులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనాథ్ వెల్లడించారు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్ మాట్లాడారు. కుప్పం మండలంలోని ఊరినాయనపల్లి గ్రామంలో శివమ్మ ఇంట్లో చోరీ జరిగినట్లు తెలిపారు. శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఇంట్లో చోరీ చేసిన సుమారు 3,84,000 రూపాయలు విలువ చేసే బంగారు చైన్, గాజులను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన నిందితుడు కదిరివేలును అరెస్టు చేశామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీలకు అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొన్నారు. కుప్పం అర్బన్ ప్లేస్లో ఒక ప్రాపర్టీ రికవరీ గురించి కండక్ట్ చేసిన ప్రెస్ మీట్. మనకు కుప్పం మండలంలో ఊరినాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనమైనట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ 169/2024 అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ 2 నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది. ఈ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది. 2 మంత్స్ తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు, ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది. మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన ప్రూఫ్స్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది. అతను ఈ శివమ్మకు వరుసకు మనోడవుతాడు. నిన్న ఈవినింగ్ 5 PM అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, ఆ తర్వాత జత గాజులు, మొత్తం 64 గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ 3,84,000 ఇండైరెక్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ పిఎస్ వాళ్ళు 2 టీమ్స్గా ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్లస్ ఆ తర్వాత 3 మంది కానిస్టేబుల్స్ శంకరు, ప్రభు, చంద్ర, ఈ ముగ్గురు కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనపరిచారు. వీళ్ళకు రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము. ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఐ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నా అంటే సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. కుప్పం మండలం వసనాడు, నడుమూరు, గొనులూరు, మరువుపల్లి గ్రామాలలో 2 ఏనుగులు బీభత్సం సృష్టించి రైతులు పండించిన పంటలను తొక్కి నాశనం చేశాయి. వసనాడు గ్రామంలో శాంతారామ అనే రైతు టమోటో తోట తొక్కి నాశనం చేసింది. కొన్ని గ్రామాల్లో మామిడి తోటలను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు ఏనుగులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. అమిత్ షాకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమిత్ షాకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల పేద ప్రజలకు మంచి జరిగిందని, ప్రజలకు మంచి జరిగితేనే వైసీపీ ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగారని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని స్వామివారిని ప్రార్థించామని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రజలకి మంచి జరిగింది, పేదవారికి మంచి జరిగింది, పేదవారి జీవన ప్రమాణాలు పెరిగాయి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు లక్షల కొద్ది పడ్డది.
ఏమాత్రం కరప్షన్ లేకుండా ఈరోజు మీకు మంచి జరిగిందో ఓటు చేయమని అడిగారు. ప్రజలకు మంచి జరిగిందని ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు అత్యంత మెజార్టీతో 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. దానికోసం దేవుని ప్రాణం జరిగింది. ప్రజల అభిష్ట ప్రజల కోరిక తప్పకుండా నెరవేరుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ డైరెక్టర్ శ్రీకాంత్, హీరోయిన్ డింపుల్ హయాతి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కౌంటింగ్ కు పోలీసు శాఖ సర్వసన్నద్ధం. ఎన్నికల కౌంటింగ్ కు 2540 మంది పోలీసులు, 3 అదనపు బలగాలతో భారీ బందోబస్తు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలెవరూ గుమికూడకూడదు. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు హెచ్చరించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డీఐజీ ఇంటెలిజెన్స్ గా పనిచేసిన ఐవి వెంకటేశ్వరరావు మంచి అధికారి. రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి విధుల్లోకి రానియకుండా చేశారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదు పేర్కొన్న సిబిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మే 31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని టొబాకో వాడటం వల్ల కలిగే అనర్థాలను అవగాహన కల్పిస్తూ 4K ర్యాలీ నిర్వహించిన ఆస్టర్ నారాయణ 3 హాస్పిటల్ యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.